ప్రతి క్షణం ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి దగ్గర కేబినెట్లో ఉన్న ప్రతి మంత్రి 18 గంటలు రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తూ నిబద్ధతతో ముందుకు పోతా ఉంటే గాలి కబుర్లు పోగేసి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు అబద్ధపు మాటలతో 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు రోజుకొక అబద్ధపు వార్తలు సృష్టించి వార్తల్లో ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నారు. మిత్రులారా, ఆలోచించేయండి. వాళ్ళకి ప్రజలన్నా ప్రజా సంక్షేమం అన్నా పేద ప్రజల ఆలోచన లేదు. కేవలం రాష్ట్ర వనరుల్ని రాష్ట్ర సంపదని ఏ రకంగా దోపిడీ చేసుకోవాలని ఆలోచన చేశారు తప్ప ప్రజల గురించి ఆలోచన చేయలేదు. ఒకవేళ ఆలోచన చేస్తుంటే ఇదే తెలంగాణ రాష్ట్రం, ఇదే వనరులు, ₹1 మేము పన్ను పెంచలేదు, ఏమీ చేయలేదు. కానీ మరి ఈరోజు మేము అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తా ఉన్నామే, అదే ఆదాయంతో అందిస్తా ఉన్నామే. ఈరోజు రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలుంటే 1,06,00,000 కుటుంబాలకి సన్న బియ్యం ప్రతి కుటుంబంలో ఒక్కొక్క మనిషికి 6 కిలోల లెక్కగట్టి ₹50-55 ఉన్నటువంటి బియ్యాన్ని ఈరోజు ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాం కదా. మరి 10 సంవత్సరాలు పాలనలో ఉన్న మీరు ఎందుకు చేయలేకపోయారని కూడా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మేమే పన్నులు పెంచలేదు, ఆదాయం మాకేం విపరీతంగా పెరగలేదు. అదే ఆదాయం అదే పన్నుల విధానం, దాంతోనే ఈరోజు ఉచితంగా ఫ్రీ పవర్ ఇస్తున్నాం, ఉచితంగా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, ఉచితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సగ జనాభా ఉన్న మహిళలు ఈరోజు ఉచితంగా ఆర్టీసీ బస్సులో తిరగటానికి ప్రయాణ ఖర్చుల కోసం ప్రతి నెల ఆర్టీసీ డబ్బులు కడతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం పావలా వడ్డీ అని ఆనాడు మొదలుపెట్టినటువంటి ఆ వడ్డీ కార్యక్రమాలకు సంబంధించి ముందుకెళ్లి వడ్డీ లేని రుణాల్ని చెప్పి ఈరోజు చేస్తా ఉన్నాం. ఒక్కొక్క సంవత్సరానికి మహిళా సంఘాలకి 20,000 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ ఇప్పిస్తాం, వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని చెప్పితే ఆ రోజు నవ్వారు. మేమంతా రాష్ట్రాన్ని తుడిచిపెట్టి ఖాళీ చేసి వెళ్ళాం కదా, వీళ్ళు మాటలు చెప్తున్నారు యాడ చేస్తారులే అని. నిజమే, అయినా రూపాయి పోగేసి ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము చెప్పినట్టుగా కేవలం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలంటే 2.5 సంవత్సరంలోనే దాదాపు 67,000 కోట్ల రూపాయలు ఇవాళ మహిళా సంఘాలకి బ్యాంకు లింకేజ్ ద్వారా ఈ రాష్ట్రంలో రుణాలు ఇప్పించాం. ఈ రోజు సాయంత్రం కూడా హైదరాబాద్ లో వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి చెక్కుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు చెక్కు అందించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఇదే మహిళా సంఘాలకు కేవలం ఆర్టీసీ బస్సులో తిరగటమే కాదు, మీరు బస్సులు కొనండి, ఆ బస్సుల్ని ఆర్టీసీలో పెట్టి ఆర్టీసీ ద్వారా మీకు ఆ డబ్బులు కూడా ఇప్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈరోజు దిగ్విజయంగా చేసి చూపిస్తున్నాం. సంవత్సరానికి 20,000 కోట్లు కాదు, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు దాటిస్తామని చెప్పాం. ఈ రోజు 1,00,000 కోట్లు కాదు, 1,25,000 కోట్లు పైబడి ఈరోజు మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం తీసుకొని ముందుకు పోతాం. ఆ రోజు ధనిక రాష్ట్రంగా మీ చేతిలో పెట్టామే, ఎందుకు వీళ్ళక చేయలేదు? ఆనాటి ఉన్న వనరులన్నీ దోపిడీ చేశారు. ఆ వనరులు కాకుండా ఇంకో 8 లక్షల కోట్ల అప్పు కూడా చేశారు. అవి ఇవి అన్ని ఖాళీ చేసి ఇచ్చిపోయారే. అవి ఇవి కలిపితే ఈరోజు మేము చేసే వాటికంటే ఇంకా అద్భుతాలు గొప్పగా చేయొచ్చే. మీరు చేసిన అప్పుకి మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూనే సంవత్సరానికి 76,000 కోట్ల రూపాయలు వడ్డీ అసలు ఈరోజు బ్యాంక్ కడతా ఉన్నాం. అదే 76,000 కోట్ల రూపాయలు, ఆ 8 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేసి ఉండకపోతే 10 సంవత్సరాలు ఆ 76,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సంవత్సరానికి మేము ఖర్చు పెట్టుంటే ఈ రాష్ట్ర దిశనే మారిపోయేది. దోపిడీ చేసి ఖాళీ చేసి రాష్ట్ర ప్రజల్ని మొత్తం దేనికి పనికి రాకుండా వాళ్ళ సర్వశక్తులు పీల్చి పిప్పి చేసి మళ్ళీ అధికారం పోయేవారికి తట్టుకోలేక బయటకు వచ్చి కట్టుకథలు అబద్ధాలు అన్నీ పోగేసి ఈ ప్రభుత్వం మీద మాట్లాడేటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు.
ఇది తాగదు అని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. అట్లాగే ఈ రాష్ట్రంలో సంబంధించి కేవలం రైతులకి మహిళలకే కాదు, నిరుద్యోగ యువత గురించి కూడా ఆలోచన చేశాం. ఆనాడు చెప్పినట్టుగానే ఇప్పటికే 76,000 ఉద్యోగాలు పంపిణీ చేశాం ప్రభుత్వ పరంగా. 10 సంవత్సరాలు మీరు ఏనాడు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేద్దామని ఆలోచన చేయాలి. 10 సంవత్సరాలు గ్రూప్ 1 పరీక్షలు రాక వయసు అయిపోయి యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు గాలికి వెళ్ళిపోయారు. ఇవాళ యువత నిరాశ నిస్పృహల్లో ఉంటే వాళ్ళకు కావలసినటువంటి అజెండాని ముందుకు పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అట్లాగే బలహీన వర్గాలకు సంబంధించి డబల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఇప్పుడే కడియం శ్రీఆర్ గారు కూడా పక్కన కూర్చుంటే చెప్తా ఉన్నారు, ఈ నియోజకవర్గం కాదు రాష్ట్ర వ్యాప్తంగా డబల్ బెడ్రూమ్ ఇళ్లకి మంచి డిమాండ్ ఉంది. ప్రజలు బాగా అడుగుతా ఉన్నారు ఇందిరమ్మ ఇళ్ళు కావాలని. మీరు ఇస్తారా, ఇంకా కొన్ని పెంచుతారా? నేను చెప్తా ఉన్నాను, ఒక్కొక్క ఇంటికి ఈరోజు 5 లక్షల రూపాయల లెక్కన ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో మొదటి దఫాగా 3,500 ఇళ్లతో 4,50,000 ఇళ్లతో 22,500 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసి ధైర్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉందనంటే అది ప్రజల పక్షాన్ని ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత కాదా? మరి మీరు 10 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు? ఎక్కడ పోయింది ఈ డబ్బంతా? పేదలకు చెందాల్సిన, ప్రజలకు చెందాల్సిన సొమ్మంతా మీ ఇళ్లలో పోయి అదే డబ్బుని వీళ్ల కోసం ఖర్చు పెట్టుంటే మేము కనుక మొదటి సంవత్సరమే 4.5 లక్షల ఇళ్లను ఏ రకంగా శాంక్షన్ చేశామో 10 సంవత్సరాలు మీరు అదే రకంగా చేసుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఇల్లు కోసం ఆశపడి చూసేటువంటి ఏ పేద కుటుంబం కూడా ఉండేది కాదు. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, కేవలం మొదటి సంవత్సరం ఇచ్చిన 3,500 ఇళ్లే కాదు, మళ్ళీ ఈ సంవత్సరం కూడా ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 2,000 ఇళ్లు లెక్కన ఇచ్చే కార్యక్రమం కోసం ఆలోచన చేసి ముందుకు పోతా ఉన్నాం. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఏ పేద కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఈ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదు. ఈ రాష్ట్రంలో పుట్టడం మా అదృష్టం, ఈ రాష్ట్రంలో పెరగటం మా అదృష్టం, ఈ రాష్ట్రంలో ఉండటం మాకు ఒక భరోసా అని ప్రతి కుటుంబం ఆలోచించేటట్టుగా మేము వివిధ పథకాలు రచించి ముందుకు పోతాం. అందులో భాగమే ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళైనా, లేకపోతే రేపు తీసుకొచ్చేటువంటి ఇందిరమ్మ బర్త్డే సందర్భంగా తీసుకొచ్చేటువంటి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకమైన. ఆలోచన చేయండి, ఈ రాష్ట్రంలో ఉన్న 1,15,00,000 కుటుంబాలు, కులం, మతం, వర్గం, ప్రాంతం భేదం లేకుండా అన్ని కుటుంబాలు, దురదృష్టవశాత్తు ఆ కుటుంబంలో ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి జీవిత బీమా ఉండాలని చెప్పి, ప్రమాద బీమా ఉండాలని చెప్పి ప్రతి కుటుంబానికి బీమా చేయటానికి సంకల్పించిన ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఏది ఉందంటే అది మన రాష్ట్రం. ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వమే ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయటం. ఇవన్నీ ప్రజల కోసం మనం ఆలోచన చేసే లక్ష్యాలు, ఆలోచన. ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతూ ఎస్సీ సప్లాన్ ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో నాకు బాగా తెలుసు. నేను డిప్యూటీ స్పీకర్గా, డిప్యూటీ సీఎంగా దామోదర్ రాజ నరసింహ గారు, సోనియా గాంధీ గారి ఆలోచనతో మేము సప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చాం. రాష్ట్రం 10 సంవత్సరాలు వస్తే ఆ చట్టాన్ని అమలు చేస్తారా అని చూస్తే అమలు చేయలేదు. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ చూస్తున్న నేను తప్పనిసరిగా రాగానే ఆలోచన చేశాం. సప్లాన్ చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, ఆ తెచ్చిన చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగానే పంచాయతీరాజ్ శాఖ నుంచి కానీ, R&D శాఖ నుంచి కానీ, ఏ ఇతర శాఖ నుంచైనా దామాషా ప్రకారం ఆ నిధులను ఖర్చు పెట్టడం కోసం ఆర్థిక శాఖ ప్రతి 3 నెలలకు ఒకసారి కసరత్తు చేస్తూనే ఉంది. ఈ సంవత్సరం కూడా తప్పనిసరిగా గత సంవత్సరంలో ఏ రకంగా అయితే ఎస్టీ సప్లాన్ కింద వివిధ శాఖలకి ప్రత్యేకంగా నిధులు కేటాయించామో ఈ సంవత్సరం కూడా అదే విధంగా కేటాయిస్తాం.
ఈ సంవత్సరం కూడా తిరిగి ఈ స్టేషన్ గణపూర్ నియోజకవర్గానికి కూడా దానికి సంబంధించిన నిధులు వస్తాయని ఈ సందర్భంగా నేను వారికి చెప్తాను.